కాంగ్రెస్ పార్టీని అనే ముందు ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ చేసి ఎంత వెనక్కిపోయిందో చూసుకోవాలన్నారు ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన చూస్తే ప్రజలు మాకు ఏళ్లు అధికారం ఇచ్చారన్నారు. ఏడాది కాకముందే ఆహా ఓహో అని గగ్గోలు పెడితే ఎలా అన్నారు. పెట్టుబడులు తెస్తామని ఎక్కడ చెప్పుకున్నా పెట్టుబడులు తెస్తున్నామంటున్న ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్తో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ లో పర్యటించినట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొన్ని కామెంట్స్ చేసింది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పాలనలో సంవత్సర పాలనలో 100 ఏళ్ల వెనక్కి వెళ్ళింది అని చెప్పేసి కొన్ని కామెంట్స్ ఇచ్చింది. ఎట్లా చూస్తారు? బేసికల్లీ కవిత తెలుసుకోవాలి. మేము వాళ్ళ 10 సంవత్సరాల్లో 100 ఎన్నిపోయింది అన్నాం. దానికి కౌంటర్కి ఏదో అనాలని చెప్పి అని ఉండొచ్చు. కానీ ఈ అమ్మ లిక్కర్ స్కామ్ల నుంచి ఎంత ఎన్నికిపోయిందో అది చూసుకోమని ఫస్ట్ ప్రజల మనసులో కానీ ప్రజల మదిలో కానీ ఈ లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్నాక ఈమె ఎన్ని అడుగులు ఎన్నికిపోయిందో అది చూసుకోమని. కాంగ్రెస్ ప్రభుత్వం ఏందనేది ప్రజలు చూస్తారు, రైతులు చూస్తున్నారు, 6 గ్యారెంటీలు అమలు చేసే తీరును చూస్తున్నారు, మొన్ననే వేసిన రైతు బంధుని చూస్తున్నారు. కానీ ఈ అమ్మ కనబడవు. ఎందుకంటే మహిళలు కార్లో ఎక్కే బస్సులో ఫ్రీ బస్సులో తిరుగుతారంటే ఈమె బస్సు ఎక్కేది లేదు, ఈమె చుట్టూ బస్సు ఎక్కేటోళ్ళు ఉండరు, లగ్జరీ కార్లలో తిరుగుతారు కనుక బీదోళ్ళు బస్సు ఎక్కి ఎట్లుందని తెలియదు. ఆ రకంగా ఒక్కొక్క సంక్షేమ పథకం వచ్చి ఆ బీద కేటగిరీ ఏదైతే ఉంటుందో ఆ సెగ్మెంట్ నుంచి టచ్లో లేకుండా పోయింది కవితక్క. చెల్లి సోదరిమని జైలు, తిహారు, ఢిల్లీ అదంతా అయిన తర్వాత దూరం అయిపోయింది కనుక కనబడతలేదు. అబద్ధం అద్దం ముందు నిలబడితే రేవంత్ రెడ్డి మొహం కనబడుతుంది అని చెప్పేసి అంటుంది. సేమ్ 10 ఏళ్ల పాలన చూసి జనం అది అనుకున్నారు అనుకునే వాళ్ళని తొక్కేసిరు. రేవంత్ రెడ్డి బెస్ట్ అనుకున్నారు, ముఖ్యమంత్రిని చేసిరు. పదే 10 ఏళ్ల పాలన గురించి చెప్తారు కానీ మనం 1 ఇయర్ పాలన గురించి మాట్లాడుతుంది కదా. న్యాచురల్ గా ప్రతిపక్ష నాయకురాలుగా 100 ఏళ్ళైనా 100 గంటలైనా లేకపోతే 2 నెలలు మాట్లాడాల్సిందే. మాట్లాడలేదు. సేమ్ అదే అంటున్నాను నేను. 10 ఏళ్ళ వాళ్ళ పరిపాలన చూసి మాకు 5 ఏళ్ళ కొరకు ఇచ్చారు. 5 ఏళ్లలో ఏడాది అయింది. ఏడాదిలో ఓహో ఆహా మునిగిపోయారు తేలిపోయారంటే అది కాదు. ఇంకా చాలా సమయం ఉంది. చాలా రకాలు ఇంకా మేము ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు 60 రకాల కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడానికి ప్రణాళికలు జరుగుతాయి. మేము పెట్టింటిమే 7.8 లక్షల కోట్ల గొప్ప దావోస్ నుంచి తెస్తాం తెలంగాణ రాష్ట్రానికి. కానీ మా 6 గ్యారెంటీలు లేదు, మా మేనిఫెస్టో లేదు, బట్ తెచ్చినాము. అట్లా మేనిఫెస్టోలో పెట్టనివి గ్యారెంటీలుగా ప్రకటించని కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. అట్లే ముందుకు పోతూనే ఉంటాం. మోసం దగా కుట్ర చేసే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు కూడా పాలన చేయలేదు. రేవంత్ రెడ్డి ఎంతకాలమో ప్రజలను మోసం చేయలేరు అంటుంది. అది జనం చెప్పాలి. కవిత న్యాచురల్గా అదే చెప్తున్నాం. మళ్ళీ ప్రతిపక్ష నాయకురాలుగా రేవంత్ రెడ్డి చాలా గొప్పవాడు, 6 గ్యారెంటీలు అమలు పరుస్తున్నాడు, చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు. మా కాలంలో ఉన్న కుటుంబ పాలన లేదు, మా కాలంలో ఉన్న అవినీతి లేదు, మా కాలంలో ఉన్న అరాచకం లేదు, మా కాలంలో ఉన్న మా అన్న దోసుకు తినేది లేదు అని చెప్పలేదు కదా ఆమె. న్యాచురల్ ఏదో ఒక విమర్శ చేయాలి కనుక అది లేదు ఇది లేదు చెప్పడంలో సర్వసాధారణ. దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి కవిత గురించి అసలే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది ఎరగడకు వచ్చిన దమాక్ ఎట్లా ఖరాబ్ అయి ఉంటుందో తిహార్ జైలుకు వచ్చిన కూడా జర సర్కాయించేటది. దాంట్లో మాట్లాడుతున్న విషయాలు పెద్దగా దాన్ని ఏదో చేసి మీరు పెద్ద కూడా చూపించాల్సిన అవసరం లేదు. కవిత లిక్కర్ స్కామ్ చేసి ఎన్నేళ్ళు వెనుకపోయిందో ఆమెను ఒకసారి చర్చించుకోవాలని చెప్పేసి సంపత్ కుమార్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. వాళ్ళ 10 ఏళ్ల విధ్వంసం ఇంకా కొలిక్కి రాకగానే వాళ్ళు 1 ఇయర్ పాలన పైన ఏడుస్తున్నారని కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత, 690.